మీద చాలామంది దొంగలను, నేరస్తులను, డ్రగ్ అడిక్ట్స్ని, త్రాగుబోతులను, భయంకరమైనటువంటి పాపంలో కూరుకుపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు రక్షించాడు, రక్షిస్తూ ఉన్నాడు. తన ఉద్దేశం ఉన్న వారిని రాబోయే దినాల్లో కూడా రక్షిస్తాడు. అందుకొరకే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ప్రభువు తన రాకడను గురించి ఆలస్యం చేస్తూ ఉన్నాడు. 1976, 77 ఆ సంవత్సరాల్లో పూణే నగరంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దారుణమైన హత్యాకాండలు జరిగేవి. సాయంకాలం అయినప్పటికీ హత్యలు, రక్తపాతం, ప్రజల్లో ప్రతిదినం కూడా చాలా భయంతో బ్రతికేవారు వారు. సాయంత్రం అవుతుండే చాలు ఒక 4 సభ్యుల ముఠ ఏ ఇంటి మీద పడుతుందో, ఏ ఇంటిని దోచుకుంటుందో, అడ్డొస్తే ఎవరిని కూడా విడిచిపెట్టకుండా నిర్దాక్షిణ్యంగా నరికేసేవారు, చంపేసేవారు. దాదాపు చాలామందిని చంపుకుంటూ వెళ్తున్నారు. దొంగతనాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. రక్తపాతం జరుగుతూ ఉంది. పూణే అంతా కూడా భయం. ఏ రోజు ఎవరింటి మీద పడతారో, ఏ సెంటర్లో ఉంటారో, ఎవరు చంపబడతారో తెలియనటువంటి పరిస్థితులు. పోలీసులు కూడా ఆ పరిస్థితి చాలా సవాలుకరంగా వారు తీసుకున్నారు. 76, 77లో ఈ పని ఆరంభించబడితే 1982వ సంవత్సరంలో ఆ ముఠాను వారు పట్టుకోగలిగారు. ఆ ముఠా నాయకుని పేరు రాజేంద్ర జగ్గల్ అంటారు. ఒకసారి మీకు చెప్పండి ఆ పేరు. రాజేంద్ర జగ్గల్. ఎప్పుడైతే ఆ వ్యక్తిని పట్టుకున్నారో తన తరపునటువంటి లాయర్ బెయిల్ అప్లై చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరి ఏం జరిగిందో కొద్ది రోజులకే ఆ లాయర్ జైలు దగ్గరికి వచ్చి, రాజేంద్ర జగ్గల్, నీకు బెయిల్ దొరికింది, నువ్వు సంతోషంగా బయటికి రావచ్చు, ఇక జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అని శుభవార్త చెప్పగానే ఆయన అన్నాడు, నాకు బెయిల్ వద్దు అని చెప్పేసి తీసుకొని చింపేశాడు. ఆయన షాక్ అయ్యాడు. కష్టపడి బెయిల్ సంపాదిస్తే చింపేశాడేంటి? బయటకు వచ్చే అవకాశం ఉంటే కూడా ఎందుకు రాకుండా ఇక్కడే ఉంటున్నాడు? విచారణలో భాగంగా జడ్జి గారు సైతం ఆశ్చర్యపోయాడు. ఏంటి, రాజేంద్ర జగ్గల్ అయినా బోన్లో ఉంది? ఇంతకుముందు నేను చూసిన వ్యక్తేనా? ఇంతకుముందు నేను మాట్లాడిన వ్యక్తేనా? ప్రవర్తన ఏంటి ఇలా తేడాగా ఉంది? మార్పు వచ్చింది ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే, కొన్ని దినాల తర్వాత మరలా లాయర్ వచ్చాడు. వస్తే అప్పుడు చెప్పాడు రాజేంద్ర జగ్గల్, ఇంకెప్పుడు కూడా బెయిల్ కొరకు మీరు ప్రయత్నాలు చేయొద్దు, నేను జైల్లోనే ఉంటాను, ఏ శిక్ష పడితే ఆ శిక్ష అనుభవించడానికి నేను సిద్ధమే అని చెప్పి లాయర్లు చెప్పాడు. ఇంకెవ్వరు కూడా నా తరపున బెయిల్ కొరకు ప్రయత్నాలు చేయొద్దు అని. అందరూ ఆశ్చర్యపోయారు ఏంటో అని. చివరికి 1982-83 సంవత్సరంలో ఉరి శిక్ష అమలు చేయబడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఇప్పటి వరకు కూడా కేవలం 2 సార్లు నలుగురికి ఒకేసారి మరణశిక్ష విధించడం, అనగా ఉరి శిక్ష విధించడం. ఒకటి ఇప్పుడు నేను చెప్తున్న సందర్భం. రెండవది రీసెంట్గా నిర్భయ కేసులో ఒక 4 ఉరి తీశారు కదా ఢిల్లీలో. కనుక ఈ మొదటి సందర్భంలో ఉరి తీసిన తర్వాత ఉదయం 5 గంటలకు ఉరి తీశారు. ఉరి అయిపోయిన తర్వాత జైలుకి వచ్చారు. ఆయన ఉన్నటువంటి గదిని పరిశీలన చేస్తున్నారు. ఏంటి ఈయన ప్రవర్తన ఇలా మారిపోయింది, ఏంటి ఇలా ప్రవర్తించాడు, ఇలా మాట్లాడాడు అని చెప్పి ఆ గదంతా కూడా పరిశీలన చేస్తుంటే ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ మీద డేట్ నోట్ చేయబడింది. 1982వ సంవత్సరం సెప్టెంబర్ నెల 23వ తారీఖు అని చెప్పి, రాజేంద్ర జగ్గల్ అని నేను చాలామందిని హత్య చేశాను, చాలామందిని దోచుకున్నాను, చాలా ఆస్తి సంపాదించుకోగలిగాను, నేను తలుచుకుంటే ఈ జైల్లో నుండి బయటికి రాగలను, నేను తలుచుకుంటే పెద్ద పెద్ద లాయర్స్ నియమించుకొని బెయిల్ రప్పించుకోగలను, కానీ అలా చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు ఆరంభ దినాల్లో చాలా కోపం వచ్చేది, చాలా విరక్తిగా అనిపించేది, బయటికి వెళ్ళాలనిపించేది, కాలక్షేపం కొరకు ఏం చేయాలని అర్థమయ్యేది కాదు, టైం పాస్ అయ్యేది కాదు. చివరికి నాకు ఎలాగో ఒక బైబిల్ దొరికింది, ఒక బైబిల్ సంపాదించుకోగలిగాను. ఆ బైబిల్ చదవడం ఆరంభించాను. చదువుతూ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
ఆ వచనం 17వ వచనం వచ్చినప్పటికీ, కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను అనే మాట ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు చేసిన పాత నేరాలన్నీ కూడా నేను తీసివేస్తాను, నేను గతించిపోయేటట్లు చేస్తాను. ఇక మీదట నేను క్రొత్త వ్యక్తిగా చేస్తున్నాను, క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి ప్రభు నాతో మాట్లాడుతుంటే సత్యాన్ని గ్రహించాను. పాపం అంటే ఏంటో గ్రహించాను, పరలోకం అంటే ఏంటో తెలుసుకున్నాను, నరకం అంటే ఏంటో తెలుసుకున్నాను. నాలాంటి వాడు తరచు కూడా బయటికి రావచ్చు, కానీ ఇక్కడ తప్పించుకున్నా రేపు అక్కడ తప్పించుకోలేను దేవుని యొద్ద నుండి. అందుకొరకే ప్రభు దగ్గర క్షమాపణ అడిగాను, రక్షణ ప్రసాదించమని కోరాను, ఏడ్చాను, మొరపెట్టుకున్నాను. నా దేవుడు నన్ను క్షమించాడు అనే నిర్ధారణకు వచ్చాను. అందుకే జైలు నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. ఈ మరణ శిక్ష వచ్చినా ఏ శిక్ష వచ్చినా నేను భరించడానికి సిద్ధమే అని చివరిలో ఆ లెటర్ రాసి పెట్టాడు. మీరు ఒకవేళ ఇంకా అతని గురించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, రాజేంద్ర జక్కల్ తన గురించి. చూడండి, ఇటువంటి భయంకరమైనటువంటి నేరస్తుని, హత్యలు చేసినటువంటి నేరస్తుని సైతం ఎవరు మార్చగలిగారు భూమి మీద అంటే ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో అంత శక్తి ఉంది. కారణం ఏంటంటే ఎవరు కల్పించి రాసినటువంటి మాటలు కాదు ఇవి, ఊహించుకొని రాసినటువంటి కథలు కాదు ఇవి. ఇది ఎవరి గురించిన మాటలు అంటే దేవుని గురించిన మాటలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించినటువంటి సువార్త, పరలోకము గురించినటువంటి సత్యం, నరకము గురించినటువంటి వాస్తవం సమస్తం కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. చదివిన వారిని ఇది మార్చగలదు, చదివిన వారిని ఇది రక్షించగలదు. అందుకే ఇక్కడ చదువుతున్న మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. మన దేవుడు రక్షించేవాడు, మన దేవుడు రక్షించేవాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరంటే నశింపజేయడానికి శక్తి కలిగింది? యేసు ప్రభువారు. రక్షించడానికి శక్తి కూడా ఆయనకే ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది, సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో రాయబడింది, ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు కానీ రక్షించడానికే వచ్చాను అని చెప్పాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించడానికి శక్తి కలిగిన వాడు. ఎందరైతే ఆ రక్షణను కోరుకుంటారో వారు రక్షింపబడతారు. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు ఒక దినాన్ని నిత్య నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ రాయబడింది యేసు అని. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరిని రక్షిస్తాడట? తన ప్రజలు. ఎవరు తన ప్రజలు? మనందరము దేవుని ప్రజలమే. తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున, తన స్వహస్తాలతో నిర్మిస్తే మానవుడి దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపము చేసి పాపం వల్ల వచ్చే జీతము మరణానికి ఒక బానిసగా, వయస్సునిగా, దాసునిగా జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి మానవుని తిరిగి రక్షించాలని, ఇలాంటి మానవుని వెలిగి మరీ రక్షించుకోవాలని, నిత్యనాశనం నుండి తప్పించాలని దేవుడు సంకల్పించాడు. ఎందుకంటే నరకం అనేది కలుగజేసిన మనుషుల కొరకు కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో స్పష్టంగా రాయబడింది, అపవాదిని వారి దూతల కొరకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని అని రాయబడింది. నిత్యాగ్ని సిద్ధపరిచిన మానవుల కొరకు కాదు, నరకము సిద్ధపరిచిన మనుషుల కొరకు కాదు. అపవాది కొరకు సిద్ధపరిస్తే, వారి దూతల కొరకు సిద్ధపరిస్తే, ఈనాడు మానవుడు సువార్తను అంగీకరించకుండా, యేసునామమును ఒప్పుకోకుండా, గుడ్డిగా, అమాయకంగా, నిర్లక్ష్యంతో నిత్య నరకానికి వెళ్తుంటే యేసు ప్రభు మాత్రం ఏం చేయగలడు? బలహీనత ఎక్కడుంది, తప్పు ఎక్కడుంది, పాపం ఎక్కడుంది అంటే మానవుల్లోనే. నీ కొరకు కాదు నరకం అంటుంటే కూడా నమ్మట్లేదు, నీ కొరకు కాదు నరకం అంటే కూడా అంగీకరించట్లేదు. సువార్తను అంగీకరించకుండా, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గుర్తించకుండా నిత్య నరకం వైపు పరుగులు పెడతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఇంకా రక్షణ లేని వారు ఇక్కడ ఉంటే దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకొరకే ఇంకా నీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. నీకంటే గొప్పవారు, యోగులు, శ్రేష్ఠులు, ఆత్మీయులు అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు కూడా
నీలాంటి ఒక వ్యక్తిని ఇంకా ప్రేమించి భూమి మీద ఉంచాడంటే నీ విషయంలో దేవునికి ఇంకా గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్నే కాదు, భూమి మీద ఎవరైతే తన ప్రజలుగా తన ఏర్పాట్లు ఉంటున్నారో వారందరినీ రక్షించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరిని రక్షించగలడు అనే సంగతులు క్లుప్తంగా మనం దేవుని వాక్యం చూద్దాం. మొదటిగా చూడండి, ఎవరిని రక్షిస్తాడు ప్రభు యేసుక్రీస్తు వారు అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చదవండి. 1 Timothy chapter 1 verse 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వార్త నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని రక్షిస్తాడు అనంటే ఇక్కడ రాయబడింది స్పష్టంగా. ఎవరిని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడట ఆయన? వింటున్నారా? ఎవరిని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు? పాపులను రక్షించడానికి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం ప్రకారంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అనేకులకు తెలియపరుస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఈరోజు ఎవరిని రక్షించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడంటే పాపుల్ని. ఎవరు మరి పాపులు అంటే నీవు నేనే. చాలామంది అనుకుంటారు నేను పరిశుద్ధుని, పుట్టిన దగ్గర నుంచి ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, క్షేమ కూడా అపకారం తలపెట్టలేదు, నాకు తెలిసి ఏ మనిషికి కూడా ఇబ్బంది కలగలేదు, ఒక మాట ద్వారా కానీ ఒక క్రియ ద్వారా కానీ అవతల వ్యక్తిని నేను బాధ పెట్టినట్టు నాకు గుర్తే లేదు, నేను పరిశుద్ధిని అనుకుంటే బైబిల్ సెలవిస్తుంది ముమ్మాటికి నువ్వు పాపివే. ఈ లోకంలో మానవ జన్మ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపులే. ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు కాదు. ఇక్కడ కూర్చున్న నీవు నేను నాతో సహా మనందరం కూడా రెండు గుంపులు. ఒకటి క్షమించబడిన పాపులము, రెండవది క్షమించబడని పాపులు. ఈ లోకంలో రెండే గుంపులు. ఒకటి క్షమించబడిన పాపులు, రెండవది క్షమించబడని పాపులు. మొదటిగా ప్రభు యొక్క క్షమాపణను అంగీకరించిన వారు, పాపములు ఒప్పుకొని ఆయన రక్షించడానికి శక్తి కలిగిన వాడని నమ్మి ఎవరైతే వారి యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నారో వారు మొదటి గుంపులకు వస్తారు. రెండవ వారు ఎవరంటే ఇంకా ఆ క్షమాపణ అంగీకరించకుండా ప్రభునకు వేరుగా దూరంగా శత్రువులుగా బలహీనమైనటువంటి స్థితిలో జీవిస్తున్నారు. వారు రెండో గుంపులకు వస్తారు. క్షమించబడిన పాపులు, క్షమించబడని పాపులు. ఈ రెండే గుంపులు ఉన్నాయి లోకంలో, అంతే తప్ప ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకోవడానికి వీలేదు. ఒకవేళ ఇక్కడ రక్షణ పొందిన వారు ఉన్నారేమో, మనం కూడా అతిశయపడడానికి వీల్లేదు. మనందరము కేవలము క్షమించబడిన పాపులం మాత్రమే. పరిశుద్ధులమని ఎప్పుడు చెప్పుకోవడానికి వీల్లేదు, అతిశయించడానికి వీల్లేదు. ఏ శరీరం దేవుని అతిశయించడానికి వీల్లేదు. కేవలం దేవుని ప్రేమను బట్టి మాత్రమే, దేవుని కనికరాన్ని బట్టి మాత్రమే, దేవుని కృపను బట్టి మాత్రమే రక్షించబడ్డాము తప్ప ఎవరు కూడా పరిశుద్ధులమని చెప్పుకోవడానికి డబ్బా కొట్టుకోవడానికి వీల్లేదు. చాలామందికి ఇది ఒక అలవాటు. ఎవరు చూశారంటే మేము విశ్వాసులం, మీరు పాపాత్ములు అన్నట్టుగా మాట్లాడతారు. మేము క్రైస్తవులు, మందిరానికి వెళ్తాం, వాళ్ళు ఏదో భక్తిహీనులాగా మాట్లాడతారు. మనం ఎప్పుడు కూడా అతిశయించడానికి వీల్లేదు. కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే రక్షణ పొందారు. జాన్ న్యూటన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవారు. ఆయన రాసిన పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఒక పాట మనందరికీ తెలుసు, అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్. దేవుని కృప గురించి ఆయన రాశాడు ఆ పాట. ఇంకా చాలా కీర్తనలు రాశాడు. ఆయన యొక్క జీవితం ఎలా ఉండేదంటే, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. పాప మా తల్లి సండే స్కూల్ పాటలు నేర్పిస్తూ, దేవుని యొక్క ఈ వాక్యం నేర్పిస్తూ, ప్రభు గురించి చిన్న కథలు చెప్తూ చాలా చక్కగా పెంచింది. కానీ తన యొక్క చిన్న వయసులోనే దాదాపు 10 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే ఆ తల్లి కూడా మరణించింది. తల్లి మరణించిన తర్వాత తండ్రి లేక ఈ కుమారుని యొక్క పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా తయారైపోయింది. చివరికి ఏం చేశాడంటే, ఏదో ఒక పనిలో చేరి కడుపు నింపుకోవాలి కదా అన్నట్లుగా ఒక్కొక్క పనికి వెళ్తూ 4 రూపాయలు సంపాదించుకుంటూ ఆహారం తీసుకుంటూ అలా పెరిగి చివరికి తనున్న దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో
ఆ ఓడల్లో సముద్రం దగ్గర పని చేయడానికి ఒక పనిలో కుదుర్చబడ్డాడు. ఏం చేశాడంటే ఓడలో పనిచేస్తూ తర్వాత ఏం నేర్చుకున్నాడంటే త్రాగుడికి అలవాటు పడ్డాడు. త్రాగుడికి అలవాటు పడిన తర్వాత ఈ డబ్బు సరిపోవట్లేదు. ఎప్పుడైతే డబ్బు సరిపోవట్లేదో ఒక మనిషి అవసరానికి మించి డబ్బు కావాలి అనుకున్నప్పుడు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. అది అక్రమమైందైనా సరే, క్రమమైందైనా సరే, నాకు కావాల్సింది డబ్బు, దానికోసం ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి అని ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ డబ్బు కొరకు ఏం చేస్తాడంటే ఇంగ్లాండ్ దేశంలో సముద్రం ఈ చివరి నుండి బయలుదేరి అటువైపు వెళ్ళిపోయి ఆ ఆఫ్రికా సంబంధించినటువంటి ఆ బానిస జాతి ఆ ప్రజలను బలవంతంగా గుంజుకొచ్చి ఓడలో బంధించేసి ఇటువైపు తీసుకొచ్చి ఇంగ్లాండ్లో అమ్మేవేసేవాడు. అమ్మిన తర్వాత చాలా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులతో విస్తారంగా ఖర్చు పెట్టేసి తాగి అక్కడ పడితే అక్కడ పడిపోయి భయంకరమైనటువంటి వ్యక్తిగా తయారైపోయాడు. ఒకసారి అలాగే చేస్తూ విపరీతంగా తాగిపోయి ఎక్కడ నడుస్తున్నాను, ఏం చేస్తున్నాననే అస్పృహ లేకుండా ఓడల మీదకి ఎక్కి నడుస్తూ ఉన్నాడు. అటు ఇటు నడుస్తూ కాలు జరిపోయి సముద్రంలో పడిపోయాడు. ఒకసారిగా సముద్రంలో పడేటప్పటికి ఈ ఓడలో తోటి వ్యక్తులు చూసి తిమింగలాలను వేటాడడానికి ఒక తుపాకీ ఉపయోగిస్తారు. సముద్రంలో వెళ్తున్నప్పుడు తిమింగలాలు వచ్చినప్పుడు వాటి బారి నుండి తప్పించుకోవడానికి ఒక తుపాకీ ఉపయోగిస్తారు. ఆ తుపాకీ పేరు హార్పూన్ అంటారు. అనగా మనం ఈ బుల్లెట్ తుపాకీ కాదు, కానీ దాన్ని పేర్చినప్పుడు ఏం జరుగుతుందంటే దానికి ఒక బాణం లాంటిది కడతారు తాడుకి. ఆ బాణం వెళ్ళిపోయి తిమింగలాన్ని గుచ్చుకుంటుంది. ఆ తుపాకీ తీసుకొని వెంటనే తను ఎక్కడ పడిపోయాడో అక్కడ షూట్ చేయగానే నేరుగా బాణం వచ్చి కడుపులో ప్రక్కన గుచ్చుకుంది. చిన్నగా ఆ తాడు పట్టుకొని లాగితే మనిషి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత చాలా రక్తం పోయింది. ఈ ప్రక్కన భయంకర గాయమైంది. జీవితాంతం ఈ బాధతో కుంటుకుంటూ నడిచేవాడు. ఆ గాయం గుర్తొచ్చినప్పుడల్లా తన స్థితి గుర్తొచ్చేది. ఎప్పుడైతే ఒక రకమైన స్థితిలో పడి ఉన్నాడో అప్పుడు తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు వాకింగ్ గుర్తొచ్చింది, పాటలు గుర్తొచ్చాయి. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు యొక్క నామమునందు విశ్వాసం ఉంచి ఆ త్రాగు నుండి, ఆ పాపం నుండి, భయంకరమైన ప్రతి వ్యసనం నుండి రక్షించబడి ప్రభు కొరకు జీవించడం మొదలుపెట్టాడు. తను ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని, పరిశుద్ధులని చెప్పుకోలేదు. తను రాను చాలా పాటలు రాశాడు, చాలా సేవ చేశాడు. చివరి దినాల్లో తనకు ఒక వ్యాధి వచ్చింది. దాని పేరు డిమెన్షియా అంటారు. డిమెన్షియా అంటే రాను జ్ఞాపక శక్తిని కోల్పోతారు, అనగా మతిమరుపు ఎక్కువైపోతూ ఉంటుంది. తన చివరి దినాల్లో తను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడట, తన డైరీలో రాసి పెట్టుకున్నాడట. ఏమనంటే, నాకు ఏ విషయం కూడా గుర్తుండట్లేదు, కానీ ఒక విషయం మాత్రం గుర్తుంటుంది. అనగా ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. ఏంటది అంటే, నేను ప్రధానమైనటువంటి పాపిని, కేవలము దేవుని కృప చేత రక్షించబడ్డాను అని. నేను ప్రధానమైన పాపిని, కేవలం దేవుని కృప చేత రక్షించబడ్డాను. ఆ మాట మాత్రం ఎప్పుడు గుర్తుంచుకొని దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. జీవితపు చివరి దినం వరకు కూడా తను అనుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుని కృపను బట్టి మాత్రమే రక్షించబడ్డాను, లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. ఈరోజు మనం రక్షించబడిన తర్వాత ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అయిపోగానే మనకంటే భక్తిపరుడు భూమి మీదకి ఎవరు లేరన్నట్టుగా అందరినీ పాపాత్మని జాబితాలో జాయిన్ చేస్తాం. మనం మాత్రం పరిశుద్ధులము అని చెప్పి చాలా అతిశయిస్తూ మనలోనే ఇంకా తెలియకుండా ఒక రకమైనటువంటి భక్తి గర్వాన్ని పెంచేసుకుంటాం పరిసరలాగా. ఆ భక్తి గర్వం వల్ల ఏమైపోతుందంటే మన స్థితిని మనం మర్చిపోతున్నాం. అందుకే ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోతే ఏంటంటే, నేను పాపిని, నేను ఇంకా పాపినై ఉండగానే క్రీస్తు నన్ను ప్రేమించాడు. నేను ఇంకా బలహీనుడై ఉండగానే క్రీస్తు నా కొరకు చనిపోయాడు. నేను ఇంకా భక్తిహీనుడై ఉండగానే ప్రభు నన్ను ప్రేమించాడు. నేను ఇంకా శత్రువునై ఉండగానే ప్రభు నా పట్ల కృపనిచ్చాడు. ప్రభువే కనుక నన్ను రక్షించకపోతే ఈరోజు నేను ఏమైందనో. అందుకే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఒకప్పుడు పాపపు స్థితి ఎలా ఉండేది, ప్రభు మిమ్మల్ని ఎలా రక్షించాడు అనేది మీ జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఇంకా ఎవరైతే అనుభవంలోకి రాలేదో మీరు గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో పాపుల కొరకే వచ్చినట్లుగా బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనంలో, నేను పాపులనే పిలువ వచ్చిందని కానీ నీతిమంతులను పిలువరాలేదని పాపులనే పిలిచాడు ఆయన. లూకా సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాల్లో పాపులను చేర్చుకున్నాడు, పాపులతో కలిసి భోజనం చేశాడు. మార్కు సువార్త
2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పాపుల యొక్క పాపాలు క్షమించి వేశాడు. ఎంత ఘోర పాపాత్మైనా సరే, పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర పడితే, కుమారి నీ విస్తారమైనటువంటి పాపములు క్షమించబడినాయి అని చెప్పి క్షమించి పంపించాడు. వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ వస్తే అందరూ రాళ్ళు తీసుకుని వచ్చారు కొట్టి చంపాలని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం అమ్మా అని పిలిచి ఇక మీద పాపం చేయొద్దని పంపించేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో భయంకరమైనటువంటి పాపం సైతం. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇతడు పాపి అయినటువంటి మనుషుడు, ఇతడు పాపి అయిన మనుషుడు అందరూ జకయ్య గురించి చెప్పుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం, జకయ్య నేడు నేను నీ ఇంట ఉండాలని చెప్పి అతన్ని చేర్చుకుని తన ఇంటికి వెళ్ళిపోయి కుటుంబాన్ని మార్చివేశాడు, గృహాన్ని సంతోషం తీసుకొచ్చాడు. కాబట్టి పాపుల విషయంలో ఆయన ఎప్పుడు వివక్ష చూపించలేదు. పాపుల కొరకే వచ్చాడు, పాపులనే పిలుస్తున్నాడు, పాపులనే ప్రేమిస్తున్నాడు, పాపులనే చేర్చుకుంటున్నాడు, పాపులకు క్షమాపణ ఇస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి పాపాల నుండి వారిని విడిపించి గొప్ప రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఈయన పాపులను రక్షించేవాడు. అందరూ చెప్పండి, ఎవరు రక్షిస్తాడు? గట్టిగా చెప్పండి, ఎవరు రక్షిస్తాడు? పాపులను రక్షిస్తాడు. రెండవదిగా ఎవరిని రక్షిస్తాడు ఈ యేసుక్రీస్తు ప్రభువారు అంటే, లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఎవరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అంటే, మొదటిగా పాపులను రక్షిస్తాడు, రెండవది నశించిన వారిని రక్షిస్తాడు. ఎవరు నశించిన వారంటే, పాపములున్న ప్రతి ఒక్కరు కూడా నిత్య నాశనం వైపు వెళ్తున్న వారే. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో శిష్యులందరూ కూడా సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు వారు వస్తారు. వచ్చినప్పుడు పేతురు అంటాడు, ప్రభా నీవు అయితే నేను కూడా ఈ సముద్రం మీద, ఈ నీళ్ళ మీద నడవడానికి సెలవిమ్ము అంటాడు. ప్రభు అన్నాడు, నడువు అని చెప్పాడు. పేతురు యేసుక్రీస్తు వారిని చూస్తూ ఆ దుమ్ముల నుంచి కాలు బయట పెట్టాడు. దాని గురించి బాగా ధ్యానం చేస్తే, బాగా ఊహించుకుంటే, అసలు నీళ్ళల్లో కాలు పెట్టి సముద్రంలో ఓడ దిగడానికి ఎంత ధైర్యం చేసి ఉంటాడు పేతురు. అవును కదా? నడి సముద్రంలో ఓడలు ఉన్నారు, ప్రభు నీళ్ళ మీద అంత దూరం ఉన్నాడు. పేతురు అంటున్నాడు, ప్రభు నీవే అయితే నేను కూడా నడవాలి నీళ్ళ మీద అంటాడు. ప్రభు ఒకవేళ నువ్వు నడిస్తేనే నేను ప్రభువుని అవుతానా, నువ్వు నడవకపోతే అవ్వనా అనలేదు. ఇతనికి తన శక్తిని నిరూపించడానికి, పేతురు యొక్క విశ్వాసాన్ని బలపరిచేదాని కొరకై సరే నడువు పేతురు అన్నాడు. చాలా ధైర్యంతో, చాలా విశ్వాసంతో సముద్రంలో, నడి సముద్రంలో ఓడలోంచి దిగడం మొదలుపెట్టాడు. మొదటి పాదం మోపాడు, ఏం కాదు. రెండో పాదం కూడా పెట్టాడు, ఏం కాదు. నిలబడ్డాడు, చెక్ చేసుకున్నాడేమో, చాలా ధైర్యంగా ఉన్నాడు. అడుగు వేస్తూ ఉంటే, ప్రభు వైపు చూస్తా నడుస్తూ ఉంటే అంత బాగానే ఉంది. అకస్మాత్ ఏమొచ్చిందంట? గాలి వచ్చింది. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని చూస్తూ నడుస్తావో అప్పుడే గాలి వస్తుంది. నువ్వు ఓడలో, బాబు బయటకు వెళ్తారా? ఓడలో ఉన్నంత వరకు గాలి రాలేదు పేతురు మీద, ఓడలో ఉన్నంత వరకు గాలి రాలేదు ఓడ మీద. ఎప్పుడైతే ఓడల్లో నుంచి నువ్వు ప్రభు వైపు చూస్తూ ప్రభు దగ్గరికి రావాలి, విశ్వాసంలో బలపడాలి, ముందుకు సాగాలనుకుంటావో అప్పుడే గాలి వస్తుంది. మనం అనుకుంటాము, ప్రభు వైపే చూస్తున్నప్పుడు ఎందుకు గాలి వచ్చింది, నేను ప్రార్థన చేసుకుంటుంటే కూడా నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నేను మందిరానికి వెళ్తుంటే కూడా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది. ఈ బైబిల్లో ఎక్కడ రాయబడలేదు కదా ప్రభువు నమ్ముకున్న తర్వాత ఏ కష్టం రాదు అని. ఇంకా చెప్పాలంటే ప్రభు నమ్ముకున్నాక అనేక శ్రమలు అనుభవించి నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని. ఎప్పుడైతే పేతురు నడుస్తున్నాడు, గాలి వచ్చింది. ప్రభు వైపు చూడాల్సిన కన్నులు గాలి వైపు తిరిగాయి. గాలి వైపు చూసినప్పుడు అడుగు వేయలేకపోయాడు, నీళ్ళల్లో మునిగిపోసాగాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా కేక వేయగలిగాడు, ప్రభువును జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు అనగానే యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే కనికరముతో తన చేయి పట్టుకొని పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు,
ఎందుకు భయపడ్డావు? ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు విశ్వాసంలో అల్పమైన స్థితిలోకి వెళ్ళిపోయావు? గాలి ఎందుకు చూస్తున్నావు? ప్రభు చేయబట్టి పైకి లేపి రక్షించి మరలా దోణి దగ్గర నడిపించుకుంటూ వెళ్ళి దోణిలో కూర్చోబెట్టాడు. నశించిపోవలసినటువంటి పేతురు ఎలా రక్షింపబడ్డాడు? ప్రభువే కనుక చెయ్యి చాపకపోతే, ప్రభువే కనుక లేవనెత్తకపోతే, ప్రభువే కనుక కాపాడకపోతే నడి సముద్రంలో మునిగిపోయేవాడు. అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయంలో కూడా శిష్యులందరూ కూడా ఒకసారి ఓడలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి తుఫాను గాలి వచ్చినప్పుడు ప్రభు నిద్రపోతూ ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళు అంటారు, రోజు కూడా ప్రభు నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెంటనే లేచి గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలింపజేసి వారిని ధైర్యపరిచి రక్షించాడు కదా. ఈరోజు ఎవరిని రక్షిస్తాడు యేసుక్రీస్తు వారంటే? నశించిపోతున్న వారిని. ఒకవేళ మీరు కూడా విశ్వాసంలో బాగానే ఉన్నారు, ఎప్పుడైతే గాలి వస్తుందో, శ్రమ వస్తుందో, శోధన వస్తుందో దానివైపు చూసి ప్రభు వైపు చూడలేకపోతున్నారేమో, విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోతున్నారేమో, స్థిరంగా ప్రార్థన చేయలేకపోతున్నారేమో. ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం దేని మీద అడుగుతామో తెలుసా? దేవుని విషయాల మీదే, దేవుని మందిరం మీదే, ప్రార్థన మీదే, వాక్యం మీద. ఎప్పుడు నేను బైబిల్ చదవను, ఇక నేను ప్రార్థన చేయను, ఇక నేను మందిరానికి వెళ్ళను, ఇక నేను దేవుని తెలుసుకోను. ఎందుకు వచ్చింది కష్టం నాకు? ఎందుకు వచ్చింది సమస్య నాకు? ఎందుకు వచ్చింది ఇబ్బంది నాకు? ప్రభు నన్ను మర్చిపోయాడేమో, ప్రభు నన్ను విడిచిపెట్టాడేమో. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో సీయోను కుమార్ అలాగే అనుకుంది, ప్రభు నన్ను మర్చిపోయాడు, ప్రభు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటే ప్రభు చెప్తున్నాడు, చూడుమో నరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను, నరచేతులను ఉన్నావు, నేను ఎట్లా మర్చిపోతాను? నేను స్త్రీ గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. ఎన్నడూ ప్రభు మర్చిపోయాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు, ద్వేషించేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ప్రభు రక్షించేవాడు. మనమే ప్రభు వైపు రాలేకపోతున్నాం. ఒకసారి ఒక పిల్లిని కుక్క తరుముతూ ఉంది. కుక్క తరుముతూ ఉంటే పిల్లి తన ప్రాణాలు రక్షించుకోవాలని పరిగెత్తి బావిలో పడిపోయిన తర్వాత మనిషి పిల్లిని రక్షించాలని చాలా ప్రయత్నం చేశాడు. నీళ్లు చేదే ఆ బకెట్ లోపల పంపించి ఆ పిల్లికి చెప్తున్నాడు, పిల్లి ఆ బకెట్లో కూడా అంటాడు. ఈ భాష దానికి అర్థం కాదు. ఇటువైపు బకెట్ పంపిస్తాడు తిరుగుతుంది, అటువైపు బకెట్ పంపిస్తే తిరుగుతుంది. పాప ఈయన కూడా విసుగొస్తుంది, నువ్వు దాంట్లోకి రా అని బకెట్ దాని అదేమో భయపడుతుంది, బకెట్ చూసి భయపడుతుంది. ఏంటి బకెట్ వదులుతున్నాడు? నీళ్ళ కోసం అయితే నా మీదకి ఎందుకు వదులుతాడు? నేను ఇటువైపు వస్తే మళ్ళీ ఇటే వదులుతాడు, అటువైపు వస్తే అటే వదులుతాడు. ఏం చేస్తున్నాడు ఈయన? నాకేమో అపాయం తలపెట్టాలనుకుంటున్నాడు అని చెప్పి మిస్అండర్స్టాండ్ చేసుకొని చివరికి తన ప్రయత్నాలన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి. చివరికి బకెట్ బయట పెట్టి లోపలికి వచ్చేసాడు. తర్వాత రోజు చూస్తే చచ్చిపోయింది. దాన్ని చూసి ఇలా అనుకున్నాడట, ఓ పిల్లి, నేను రక్షించాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, చాలా ప్రయాసపడ్డాను, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోయావు, నువ్వే నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేకపోయావు, నీ చేతులారా చనిపోయావు. కుక్క చేతి నుండి తప్పించుకున్నా సరే తన చేతులారా యజమాని యొక్క ఆ ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేక నశించిపోయింది. ఈనాడు చాలామంది కూడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏ స్థితికి వెళ్ళిపోతున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన ఊబిలో కూరుకుపోతున్నా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తూ నేను రక్షించాలని నువ్వు ఎక్కడున్నా సరే అక్కడికి సువార్త పంపిస్తుంటే, ఎక్కడున్నా సరే అక్కడికి దేవుని మాటలు అందిస్తుంటే, ఎక్కడున్నా సరే దేవుడితో మాట్లాడుతుంటే నీవు మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటూ ప్రభు ప్రేమ నిర్లక్ష్యం చేస్తూ రోమపత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాల ప్రకారంగా దేవుని ప్రేమను, అనుగ్రహేశ్వర్యాన్ని, దీర్ఘశాంతాన్ని, సహనాన్ని తృణీకరిస్తూ ఉంటే, మార్పు పొందని హృదయం చేత కాఠిన్యముతో ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉంటే దేవుడు మాత్రం ఏం చేయగలడు? ఒకరోజు నేను అంటాడు దేవుడు, నా చేతులారా ప్రయత్నం చేశాను, కానీ నువ్వే నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేకపోయావు, నశించిపోవడానికి సిద్ధపడ్డావు, నాశనాన్ని కోరుకున్నావు. ఎంత విచారిస్తాడు ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి నశించిపోవడానికి ఇష్టం లేదు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎవడును నశించుట ఆయన ఇచ్చయించాడట. ఆయన ఇష్టం లేదు నశించిపోవడం, రక్షించబడాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తం. కనుక మొదటిగా ఎవరిని రక్షిస్తాడు యేసుక్రీస్తు ప్రభువు అంటే పాపులను. అందరూ చెప్పండి, ఎవరిని? రెండవదిగా ఎవరిని రక్షిస్తాడు ప్రభు యేసుక్రీస్తు వారు అంటే నశించిన వారిని, నశించిపోతున్న వారిని. మూడోది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ
క్షమించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21. దేవుని జ్ఞానానుసారముగా చదవం అదే. లోకము తన జ్ఞానము చేత దేవుని దేవుని ఎరుగనందున సువార్త ప్రకటన అను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. రాయబడింది స్పష్టంగా, నమ్ము వారిని రక్షించుటకు. ఎవరిని రక్షిస్తాడట? యేసుక్రీస్తు వారు. నోరు అందరూ చెప్పండి, ఎవరు రక్షిస్తాడు? ఇంకా రావాలి సౌండ్. ఎవరు రక్షిస్తాడు? నమ్మారా మరి ప్రభుని? సువార్త నమ్మారా? బైబిల్ చెప్తుంది మార్కు సువార్త 16వ అధ్యాయంలో, నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడతాడు. నమ్మకపోతే కొంతమంది నమ్మి బాప్తిసం పొందే వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మకుండా బాప్తిసం పొందే వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్ముతారు కానీ బాప్తిసం తీసుకోరు. ఇంకా 4వ రకం రెండూ చేయరు. నమ్మరు, బాప్తిసం తీసుకోరు. వాడు దయ్యాల కంటే అధ్వానం. ఎందుకంటే యాకోబు పత్రికలో ఉంది, దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట దేవుడు ఒక్కడే అని. కొంతమంది మనుషులు అది కూడా నమ్మట్లేదంటే వాళ్ళు దయ్యాల కంటే కూడా ఇంకా అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఉన్నట్టే. ప్రభువు నమ్మేవారు రక్షిస్తాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు శిలువలో మరణించాడను నమ్మాలి, రక్తం కార్చడను నమ్మాలి. ఆ రక్తమును ఆశ్రయిస్తే నీ పాపము నుండి విడుదల పొందుకుంటావా నమ్మాలి. పాప క్షమాపణ పొందిన వారి కొరకై ప్రభు పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరచులను నమ్మాలి. ఒకరోజున స్థలం సిద్ధపరిచిన తర్వాత మరలా ఆయన నమ్మిన వారిని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు అని నువ్వు నమ్మాలి. తీసుకొని వెళ్ళిన తర్వాత తీర్పు ఉంది అని నువ్వు నమ్మాలి. తీర్పు తర్వాత ప్రభు నేను తన రాజ్యంలో చేర్చుకుంటాడు అని నువ్వు నమ్మాలి. ఇవన్నీ నమ్మితేనే ప్రభు యొక్క రక్షణ. ఎందుకంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఆయన నిన్ను రక్షిస్తాడు అనేది నువ్వు నమ్మాలి. ఈరోజు రక్షణ అనేది ఎంత చీప్గా దొరుకుతుందండి. ఒక దైవజనుడు అన్నాడు, సాల్వేషన్ ఈజ్ చీప్ బట్ సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్ అన్నాడు. మరొకసారి చెప్తాను, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, చాలా ఉచితం. ₹1 చెల్లించకుండా ప్రవేశిస్తాడు రక్షణను. అలా అని చెప్పి దాన్ని చీప్గా భావించకూడదు. ఎందుకు ఉచితంగా దొరుకుతుందంటే దాని కొరకు చెల్లించాల్సినటువంటి క్రయాన్ని, ధనాన్ని, వెలను ఎవరు చెల్లించారు? యేసుక్రీస్తు వారు చెల్లించాడు. ఆల్రెడీ దాని యొక్క బిల్లు కట్టబడింది, దాని వెల చెల్లించబడింది, క్రయము చెల్లించబడింది. చెల్లించబడిన తర్వాత ఇప్పుడు అది ఉచితంగా దొరుకుతుంది. ఉచితంగా దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మనకు లెక్కలేదు రక్షణ అంటే. అర్థమవుతుందా? ఉచితంగా దొరుకుతుంది కాబట్టి రక్షణ ఇప్పుడు మనకు లెక్కలేదు. ఒకవేళ పొరపాటున మీరు ఆలోచన చేయండి, రక్షణను కూడా దేవుడు వేలం పాడేశాడు అనుకోండి, ఎవరికి దొరుకుతుంది రక్షణ? భూమి మీద ధనవంతులకు మాత్రమే రక్షణ దొరుకుతుంది. ఒకవేళ బాగా శారీర దారుఢ్యం ఉన్నటువంటి వారికి మాత్రమే రక్షణ దొరుకుతుంది అని ప్రభు అన్నాడు అనుకోండి, ఎవరికి దొరుకుతుంది రక్షణ? బలవంతులకు మాత్రమే దొరుకుతుంది. బాగా చదువుకున్న వారికి మాత్రమే రక్షణ అని ప్రభు చెప్పాడు అనుకోండి, ఎవరు దొరుకుతుంది? చదువు లేని వాడి పరిస్థితి ఏంటి మరి? చూడండి, రక్షణ ఎంత తేలిగ్గా, ఎంత ఉచితంగా అందుబాటులో ఉంచాడు. ధనవంతుల కొరకు మాత్రమే కాదు, చదువుకున్న వారికే కాదు, బాగా ఆరోగ్యము, శరీర బలము కలిగిన వారికి మాత్రమే కాదు, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఎవరైతే ప్రభువా నాకు రక్షణ కావాలి అని ఆయన పాదాలను ఆశ్రయిస్తారో, ఆయన నామాన్ని ఒప్పుకుంటారో వారికి రక్షణ దొరుకుతుంది. ఈరోజు మానవుని యొక్క ప్రధానమైనటువంటి అవసరం అదే. మానవుని అవసరం డబ్బులు కాదు. మానవునికి డబ్బులు అవసరమైతే దేవుడు ఒక ధనవంతుని పంపించేవాడు పరలోకం నుండి. మానవుని యొక్క అవసరత భవనాలు, ఇల్లులు కాదు. అలా కావాలనుకుంటే దేవుడు పైనుండి ఒక ఇంజనీర్ని పంపించేవాడు. మానవుని యొక్క అవసరత చదువు కాదు. చదివే కనుక అంటే దేవుడు పైనుండి ఒక పండితుని యొక్క విద్యావేత్తను పంపించేవాడు. మానవుని యొక్క అవసరత వైద్యం కాదు. వైద్యం అనుకుంటే దేవుడు పైనుండి ఒక డాక్టర్ గారిని పంపించేవాడు. మానవుని యొక్క అవసరత న్యాయం కాదు. న్యాయం అనుకుంటే పైనుంచి దేవుడు ఒక మంచి జడ్జి గారిని పంపించేవాడు, ఒక లాయర్ని పంపించేవాడు. మానవుని యొక్క అవసరత భద్రత కాదు. ఒకవేళ భద్రత అనుకుంటే దేవుడు పైనుంచి ఒక పోలీస్ ఆఫీసర్ని పంపించేవాడు.
మానవుని యొక్క ఔషధ పరిజ్ఞానం కాదు, శాస్త్రీయ జ్ఞానం కాదు. ఒకవేళ అదే అనుకుంటే దేవుడు పైనుంచి ఒక మంచి సైంటిస్ట్ని పంపించేవాడు. కానీ ఈరోజు మానవుని యొక్క ఔషధ విద్య కాదు, న్యాయం కాదు, భవనాలు కాదు, చదువు కాదు, డబ్బు కాదు, మరి ఏది కాదు, కానీ రక్షణ, పాప క్షమాపణ. అది ఎవరు ఇస్తారు? ఏ లాయర్ ఇవ్వలేడు, డాక్టర్ ఇవ్వలేడు, టీచర్ ఇవ్వలేడు, ఇంజనీర్ ఇవ్వలేడు, ఎవరు ఇవ్వలేరు. మరి ఎవరు ఇవ్వగలరు అంటే కేవలం రక్షకుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయనే రక్షించాడు. ఎవరు ఆయన అంటే యేసు. అందరూ చెప్పండి, ఆ పేరేంటి? యేసు. ఆయనే రక్షించునంటే ఆయన తప్ప మరి ఎవరు కూడా రక్షించలేరు, ఎవరు ఇవ్వలేరు రక్షణ. కానీ ఒకటి, అది కావాలంటే నమ్మాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21 అదే రాయబడింది, నమ్మువారిని రక్షించుట దేవుని సంకల్పం. ఎవరిని రక్షిస్తాడు? నమ్మాలి. నమ్మారు. మరి అమెరికాలో ఒక వ్యక్తి చాలా మంచివాడు, చాలా చదువుకున్నాడు. రేపు మాపు విదేశాలకు వెళ్ళాల్సినటువంటి, క్షమించండి, గొప్ప ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాడు. రేపు మాపు జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఆ వ్యక్తి ఏదో పని మీద స్నేహితుల దగ్గరికి వెళ్ళి కలిస్తే స్నేహితులు ఏం చేశారంటే, అరే మరి కొద్ది దినాల్లో నువ్వు చాలా దూరం వెళ్ళిపోతావు, ఆ తర్వాత మనం కలుసుకుంటామో లేదో, కాబట్టి ఈ ఒక్క పూట మాతో గడుపు అని చెప్పేసి మంచిగా మాట్లాడుకుంటున్నారు. తిన్న తర్వాత కార్డ్స్ ప్లే చేస్తున్నారు, ఇక పేకాట ఆడుతూ ఉన్నారు. ఈయన అన్నాడు, నాకు రాదు కానీ నేను ఆడలేను అన్నాడు. వాళ్ళు అన్నారు, నీకు వచ్చంటే మేము ఎక్స్పర్ట్లమా, ఆడు కాసేపు సరదాగా అని చెప్పి ఆడుకుంటున్నారు. ఆడుతూ ఉంటే ఇక ఒక్కొక్కడు నలుగురు చేరారంటే మాటలు తయారవుతాయి కదా. ఇక ఒక్కొక్క మాట మాట్లాడుతూ కాస్త సరదాగా మాటలు కాస్త సీరియస్ అయిపోయినాయి. ఎంత సీరియస్ అంటే ఈ మిగతా ముగ్గురు కలిసి వీడిని ఆట ఆడుకుంటున్నారు. ఇక ఆడి కోపం వచ్చేసింది, చాలా కోపం. కంట్రోల్ చేసుకుని ఇక్కడ మామూలుగా సైలెంట్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా ఓపికతో. అలాంటి వాడు కోపం వచ్చిందంటే ఇక ఆపలేము. ఇప్పుడు వీడు బాగా కోపం వచ్చినప్పటికి అటు ఇటు చూశాడు, ఇనపరాడు ఏదో దొరికింది, ఇసిరేసాడు. ఒకరికి తగలాంటి వాడు దగ్గర చచ్చిపోయాడు. పోలీస్ కేసు అయిపోయింది, ఈయన పట్టుకుని వెళ్ళిపోయారు. జైల్లో ఉండి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళవలసింది, నేను నా భవిష్యత్తుని పాడు చేసుకున్నానే, క్షణికావేశం చేత నేను ఎందుకు ఈ పని చేశాను, నా కోపాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఒక వ్యక్తి మరణానికి కారణం అయిపోయాను అని చెప్పి వాడు అనాలా? ఎందుకు అనాలా? నేను ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలా? నాకు ఎందుకు ఆ రాట దొరకాలా? నేను ఎందుకు వాడి మీద ఇసిరేసి వాడిని చంపాలని చెప్పి ఆలోచన చేస్తూ చాలా నిరాశలో ఉంటున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. తన మీద తన కోపం వస్తుంది, సమాజం మీద కోపం వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక రోజున తీర్పు చెప్పాల్సినటువంటి ఆ జడ్జి గారు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ నిండా కూడా చాలా ఈ కాటన్ బాక్సెస్ వచ్చాయి, చాలా పెట్టెలు వచ్చినాయి. బాక్సులు వస్తే వచ్చినాక అడిగాడు అక్కడ ఉన్న అతను, ఏంటి ఈ బాక్సులు అని. ఏంటంటే, అయ్యా మీరు రేపు మాకు తీర్పునివ్వబోతున్నారు కదా, ఆ వ్యక్తి చాలా అమాయకుడట, పొరపాటున చేశాడట, ఆ పని కావాలని ఉద్దేశపూర్వకంగా చంపలేదట. కాబట్టి ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని గురించి రాస్తూ దయచేసి ఆ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించండి అని చెప్పి రికమెండేషన్ లెటర్లు అంటే అవన్నీ ఎవరు పంపించారు? అతని యొక్క ఊరి ప్రజలందరూ కూడా రాసి పంపించారు. ఇన్ని బాక్సెస్, ఇన్ని లెటర్స్ అని చెప్పి ఈ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయి కొన్ని లెటర్లు చదవడం మొదలు పెట్టి తనకు తెలియకుండా తను ఏడుస్తున్నాడు. అరే ఇంత కష్టపడి చదువుకున్నాడు, ఇంత మెరిట్ స్టూడెంట్, ఇంత చక్కని వ్యక్తి, ఇంత మంచి సాక్షి ఉన్న వ్యక్తి, ఇంత ఉపకారం చేసే వ్యక్తి, ఇలాంటి వ్యక్తి కావాలని చేయదా, క్షణికావేశం చేశాడా, సరే ఈ వ్యక్తిని ఎలా అయినా సరే రక్షిద్దాం, విడుదల ప్రసాదిద్దాం, క్షమాభిక్షిద్దామని చెప్పి తన ఒక రోజున బయలుదేరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాడు. గవర్నర్ గారిని కలుసుకున్నాడు, విషయం అంతా చెప్పాడు. గవర్నర్ కూడా ఓకే అన్నాడు. క్షమాభిక్ష పత్రం రెడీ అయిపోయింది. గవర్నర్ సంతకం పెట్టాడు, సీల్ వేసాడు, పంపించాడు. జడ్జి గారు మరుసటి రోజున బయలుదేరాడు. ఉదయాన్నే తెల్లని బట్టలు వేసుకొని జైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి చెప్పాడు, జడ్జి గారు వస్తున్నాను నేను కలవడానికి. ఈ వ్యక్తి అంటున్నాడు, లోపల ఉండి యవనస్తుడు, నన్ను ఎందుకు కలవడం, ఉరి శిక్ష వేశాడు కదా, రేపు మాపు నన్ను ఉరిదీస్తారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చి నన్ను కలవడం, వద్దని చెప్పండి. వద్దు కాదు, జడ్జి గారు నేను కలవాలనుకుంటున్నాడు, వస్తున్నాడంటే ఈ వ్యక్తి ఇష్టం లేదు. కానీ జడ్జి గారు వచ్చారు. వచ్చిన తర్వాత, బాబు నేను నీకు ఒక శుభవార్త తీసుకుని వచ్చాను, నువ్వేం మాట్లాడడానికి వీలేదు అంటాడు.
అది కాదు బాబు, నేను చెప్పే మాట జాగ్రత్తగా 2 నిమిషాలు విను, నీతో మాట్లాడాలని వచ్చానంటే మర్యాదగా బయటికి వెళ్ళిపో, నువ్వు మాట్లాడితే ఒప్పుకోను అన్నాడు. అది కాదు బాబు, తిరిగి నీతో మాట్లాడాలంటే ఇంకొక మాట మాట్లాడాలంటే ముఖం మీద ఉమ్మేస్తాను, నేను చేస్తాను నాకు తెలియదు అంటాడు. అయినా సరే తగ్గించుకొని నిగ్రహించుకున్న ఆ జడ్జి గారు, కాదు బాబు, నేను నీకు ఒక మంచి వార్త తీసుకొచ్చాను, నువ్వు కూడా సర్ప్రైజ్ అవుతావు, చాలా సంతోషకరమైన వార్త అని చెప్తుండే లోపే ఇటువైపు తిరిగి గట్టిగా కాండ్రించి ముఖాన్ని ఉమ్మేస్తాడు. ఆ జడ్జి గారు ఎంత మాట్లాడాలని చూసినా మాట్లాడనివ్వకుండా ఉండేటప్పటికీ ఆయన కూడా ఎంతసేపని ప్రయత్నిస్తాడు, చాలా ఓపికతో ముఖం అంతా తుడిచేసుకొని బాధతో ఆ పేపర్లు అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా గమనించి ఆ జైలర్ ఆయన దగ్గరకు వచ్చి, ఒరే బుద్ధిహీనుడా, నీకేమైనా బుద్ధి ఉందా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? జడ్జి గారు. ఆయనకున్న పవర్ అంటే తెలుసా? ఎందుకు కలవడానికి వచ్చాడు తెలుసా? నిన్ను వినే ఆసక్తితో లేడు. కావాలంటే చూడు ఈ పేపర్స్ ఏంటో అన్నాడు. నాతో ఎవరు మాట్లాడదు, ఎవరు కదిలించుందని చెప్పే కదా పేపర్ తీసుకుని నలిపేసి కవర్ పడేశాడు. ఇంకా తిట్టాడు చూడండి జైలరు, నువ్వెంత మూర్ఖుడివి, నిన్ను ప్రేమించి నీ ఊరి ప్రజలందరూ లెటర్స్ రాస్తే ఈయన కష్టపడి గవర్నర్ గారిని కలిసి క్షమాభిక్ష పత్రం తీసుకొని నీకు క్షమాపణ వచ్చింది, ఉరి శిక్ష రద్దు చేయబడిందని వార్తను తీసుకొని వస్తే నీ అందరూ నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు కాదనుకున్నావు, చింపేస్తున్నావు, రక్షణ వద్దనుకున్నావు, నువ్వు నమ్మలేదు. నీ చేతులారా నీ బ్రతుకును నీ తలరాత్రి ఎవడు మార్చలేడు, పో అని చెప్పేసి ఆ జైలు వెళ్ళిపోయాడు. తర్వాత దినాన్ని ఉదయకాలం ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళారు ఉరి శిక్ష వేయడానికి. ఊరేసిన ముందు అడుగుతున్నారు, బాబు న్యూయార్క్ ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగితే, అవును మాట్లాడాలి, చెప్పు అని అంటున్నాడు ఎవరు తెలిసి. ఈరోజు నేను ఉరి తీయబడుతున్నాను, కారణం ఏంటంటే నేను చేసిన హత్యకు కాదు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, వీడు హత్య చేశాడు కదా అందుకే చెరసాలకు వచ్చాడు, అందుకే ఉరి శిక్ష వేస్తాడు, కాదంటాడు ఏంటి, మరి దేనికి వేస్తున్నావు ఉరి శిక్ష? నేను చేసినటువంటి తప్పు ఎప్పుడు క్షమించబడింది, జడ్జి గారు క్షమించారు, గవర్నర్ గారు క్షమించారు, ఆ పాపానికి, ఆ హత్యకు, ఆ తప్పిదానికి క్షమాభిక్ష వచ్చేసింది. కానీ ఈరోజు నేను ఎందుకు ఉరి శిక్ష విధించబడుతున్నానంటే, ఎందుకు మరణ శిక్ష కూడా వెళ్తున్నానంటే, నేను చేసిన తప్పు కాదు, కానీ ఆ యొక్క క్షమాపణను నేను అంగీకరించలేదు, ఆ క్షమాపణని త్రోసివేశాను, నేను నమ్మలేదు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ మాట. ఈరోజు చాలామంది ఎందుకొరకు నరకానికి వెళ్తున్నారంటే, ఎందుకొరకు? యేసు ప్రభు ఎవరో తెలియక కాదు, వారి పాపాలను బట్టి కాదు, పాపాలను బట్టి నరకానికి వెళ్ళే వారి కంటే కూడా దేవుడు అనుగ్రహించే క్షమాపణను అంగీకరించుకుంటూ వెళ్ళేవారు ఎక్కువ. నీ పాపాన్ని బట్టి కాదు నువ్వు నరకానికి వెళ్ళేది, నువ్వు ఆ క్షమాపణను అంగీకరించకుండా ఉన్న కారణాన్ని వెళ్తున్నావు, నువ్వు పాప క్షమాపణ నమ్మని కారణంగా వెళ్తున్నావు, నువ్వు దేవుని ప్రేమను నిరాకరించిన కారణంగా వెళ్తున్నావు, ప్రభు యొక్క అనుగ్రహాన్ని తిరస్కరించిన కారణంగా నరకానికి వెళ్ళిపోతున్నావు. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి ప్రియులారా, దయచేసి గమనించండి, మీరు ఏ పాపాలను బట్టి నరకానికి వెళ్తామో దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు అనుగ్రహించే క్షమాపణను మీరు అంగీకరించడం లేదు, వాయిదాలు వేస్తున్నారు, త్రోసివేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు, దాన్ని బట్టి నరకానికి వెళ్తున్నావు. అదే తప్ప ప్రభువు రక్షించలేక నువ్వు వెళ్ళట్లేదు. ప్రభు రక్షించడానికి శక్తి కలిగిన వాడు, ప్రభువు శక్తి కలిగిన వాడు అయినా సరే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే కేవలం నీ యొక్క తప్పిదమే. లోకి జ్వరం వచ్చింది, మెడిసిన్ ఉంది, వేసుకుంటే తగ్గిపోతుందో తెలిసి కూడా నాకు ఈ మెడిసిన్ అవసరం లేదని చెప్పి విసిరేసి జ్వరంలో ఉంటే తప్పిదం ఎవరిది? నీదే తప్పు. క్షమాపణ అందుబాటులో ఉంది, నువ్వే త్రోసి వేస్తున్నావు, నువ్వే నష్టపోతావు. 3 విషయాలు చెప్పాను. ఎవరెవరు రక్షిస్తాడు యేసుక్రీస్తు వారు? మొదటిగా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. రెండవది ఎవరు రక్షిస్తాడు? నశించిన వారిని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు, లూకా 19:10. మూడవదిగా నమ్ము వారిని రక్షించడమే దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమైంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. చివరిగా చూడండి, ఎవరిని రక్షిస్తాడు ప్రభు అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం. పదకొండవ వచనం. మత్తయి సువార్త 18:11.
ఒక మనుషునికి ఉమ్, గొర్రెలుండగా ఉమ్, వాటిలో ఒకటి ఉమ్. తప్పిపోయిన ఎడల ఉమ్. 99 అక్కడికి ఆగిపోయిందండి. మీ బైబిల్లో వచ్చినాం చదవండి. ఇంకా మీకేమి తోచును? మీకేమి తోచినాం? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒకటి తప్పిపోయింది, 99ని కొండల మీద విడిచి వెళ్ళి అంటే వాటికి ఒక భద్రత ఏర్పాటు చేసి తప్పిపోయిన దానిని వెతకడా ఎవరు రక్షిస్తాడు? 4వది చివరిగా అంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరంట? మీకేమి తోచునో అని తెలుగు బైబిల్లో రాసి అక్కడ పైన 1వ నెంబర్ వేసి కింద మూల భాషలో ఒక మాట రాశారు. చదవండి. చిన్న అక్షరాలు కనపడలేదు అనుకుంటా. ఎవరైనా చదవండి గట్టిగా. ఏలైనగా తప్పిపోయిన దానిని రక్షించుటకై మనిషి కుమారుడు వచ్చునని. ఎందుకొరకు ఎవరు రక్షించడానికి వచ్చాడు? యేసుప్రభువు వారు తప్పిపోయిన వారు. ఎవరు తప్పిపోయారు? ఉదయం అనుకున్నాం కదా, లూకా సువార్త 15వ అధ్యాయంలో స్ట్రే, షీప్ స్ట్రే, కాయిన్ స్ట్రే, సన్ 3 ఉపమానాలకు రాయబడ్డాయి. తప్పిపోయినటువంటి గొర్రె, తప్పిపోయినటువంటి నాణెము, తప్పిపోయినటువంటి కుమారుడు. ఆ తప్పిపోయినవి దొరికితేనే వారు సంతోషించారు. కాపరి గొర్రె దొరికినప్పుడే సంతోషించాడు. అది దొరికింది. ఎలా దొరికిందంటే దానంతరే దొరకలా. ఆ కాపరి ఎంతో ప్రయాసతో వెతికి 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 ఇబ్బందులు పడుతూ, గాయాలు పడుతున్న, రక్తం కారుతున్నా, తనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే గొర్రె దొరికేంత వరకు ప్రయాసతో వెతుకున్నాడు. కాపరి కంటే ఒక సై ఉంటుంది. ఆ ఈల వేస్తుంటే, ఆ కేకేస్తూ ఉంటే గొర్రె ఎప్పుడైతే కాపరి యొక్క స్వరాన్ని, కాపరి యొక్క ఆ శబ్దాన్ని వింటుందో అప్పుడు పలుకుతుందట. అప్పటి వరకు పొరపాటు నోరు తెరవదు. ఎందుకంటే నోరు తెరిచిందంటే ఇక్కడ గొర్రె పిల్ల ఉంది అని చెప్పి సింహానికో, తోడేలుకో, ఇంకో దానికో అర్థమవుతుంది. వెంటనే వచ్చి దాన్ని చంపుకొని తింటే అపాయం ఉంది. అందుకే గొర్రె ఎక్కడైతే తప్పిపోయి అక్కడ మౌనంగా దాక్కుని ఉంటుంది భయంతో. దాన్ని కనిపెట్టేంత వరకు దొరకదు. ఇక ఈ కాపురి వెతికి 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 తనకు అలవాటైనటువంటి ఆ శబ్దాన్ని, ఆ సైగను తను చేస్తూ వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే తన కాపురి యొక్క స్వరాన్ని గుర్తెరుగుతుందో ఈ గొర్రె పిల్ల, అప్పుడు వెంటనే శబ్దం చేస్తుందట. అప్పుడు పట్టుకుంటాడు గొర్రెని. దొరికేంత వరకు వెతికాడు, పట్టుకున్నాడు. పట్టుకున్నాక సంతోషం కలిగింది. భుజాల మీద వేసుకొని వచ్చేసాడు. పడ్డ కష్టమంతా మర్చిపోయాడు. నాన్నను పోగొట్టుకుంది ఆ స్త్రీ. దొరికేంత వరకు దీపం వెలిగించింది, ఇల్లు ఉడిచింది, జాగ్రత్తగా వెలిగి దొరికిన తర్వాత సంతోషించింది. కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు. ఏదో ఒక రోజు రాకపోతాడని చెప్పి తండ్రి వెతికి 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 చూస్తా ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. ఒక రోజున కుమారుడు రానే వచ్చాడు. బైబిల్లో అయితే ఇలా రాయబడింది, కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా. అంటే తండ్రి కుమారుడు దూరంగా ఉన్నప్పుడే వస్తున్నాడని చెప్పేసి తండ్రికి ఎలా అర్థమైంది? తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక దినం రాకపోతాడా నా కుమారుడు? ఆ కుమారుడు రక్షించబడకపోతాడా? ఆ కుమారుడు నన్ను వెతకుంటూ రాకపోతాడా? ఆ కుమారుడు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతాడా? ఆ కుమారుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడా? ఆ కుమారుడు నా ఇంటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉంటాడా? ఆ కుమారుడు తప్పకుండా రాకపోతాడని చెప్పి ఒక నిరీక్షణతో, ఆశతో ఎదురు చూస్తాడు. ఒక రోజున కుమారుడు రానే వచ్చాడు. దూరం ఉన్నప్పుడే గుర్తుపట్టాడు. మీరు చెప్పండి, ఎలా గుర్తుపట్టి ఉంటాడు ఆ తండ్రి కుమారుడిని? అబ్బా, ఎలా గుర్తుపట్టి ఉంటాడు? అని ఎక్కడున్నప్పుడు అల్లా పోయినప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంటాడు ఆ కుమారుడు. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు వచ్చేటప్పుడు అలానే ఉంటాడా? ఉండడు. ఎందుకు? డబ్బులు అయిపోయినాయి, చాలా దినాలు ఆహారం తీసుకోలేదు, కరువులు అల్లాడిపోయాడు, పందులు వెంట తిరిగాడు, పాపం చేశాడు, బాగా లావైపోయాడు తెలియదు, బాగా పక్క చిక్కిపోయాడు తెలియదు. మనిషి రూపం అంతా మారిపోయి ఉంటుంది. కానీ ఎలా గుర్తుపట్టాడు? తండ్రి కదా. కుమారుడిపై ఉన్నటువంటి ప్రేమను బట్టి ఏ వ్యక్తి ఏ ప్రాంతాలు తిరిగినా, ఎన్ని వేషాలు వేసినప్పటికీ కూడా మనిషిలో మారనిది ఏంటంటే నడకట. అందరూ చెప్పండి, ఏంటిది? నడక ఎప్పుడు మారదట. నువ్వు ఎంత వేషాలు వేసినా మారదట. పొరపాటును వేరేలా నడిస్తే అసహ్యం ఉంటుంది నీకే, ఇంకొకటి కాదు. మనిషిలో ఎన్ని మార్చుకుని నడక మారదు, స్వరం మారదు. కానీ దూరంగా ఉన్నప్పుడే గుర్తుపట్టాడంటే కుమారుడు నడకను బట్టి గుర్తుపట్టి ఉంటాడు. అదిగో వచ్చేవాడు నా కుమారుడే, నా కుమారుడు నడుస్తూ ఉన్నాడు, నా కుమారుడు వస్తూ ఉన్నాడు. మనకు బాగా అలవాటు అయిపోయినటువంటి శబ్దాలు కొన్ని ఉంటాయి కదా. ఉదాహరణకి మన ఇంట్లో బండి అనుకోండి, మా నాన్న దగ్గర బయటికి వెళ్ళారనుకోండి,
తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడ మూల సందు చివరు ఉన్నప్పుడే ఆ శబ్దం విని డాడీ వస్తున్నాడని చెప్పేస్తాం. ఎలా మరి అలాంటి బండ్లో 100 ఉంటాయి ఈ ఊర్లో, కానీ ఈ బండిని టక్కన గుర్తుపట్టగలరు. అర్ధరాత్రి కూడా ఎంత నిద్రమత్తులు ఉన్నా ఎవరైనా తలుపు కొడుతుంటే ఎవరు అంటారు లోపల, బయట నుంచి శ్రీ 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 ఫలానా అనబడి నేను అని చెప్పడైనా ఆ నాన్నగారు ఏమంటారు, నేనే అంటాడు. ఒకటే మాట ఏమంటాడు, వెంటనే ఏమేం చేస్తుంది, ఎందుకు నేనే అనగానే నాకు అర్థమైపోయింది నా స్వరం ఎవరిది. అలవాటు పడినటువంటి స్వరము, అలవాటు అయిపోయినటువంటి మనిషి ఈ కుమారుని చిన్నతనం నుండి పెంచి 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 యుక్త వయసు వచ్చేదాకా కళ్ళము చూసుకున్న వ్యక్తిని ఎలా మర్చిపోతాడు, జీవితాంతం మర్చిపోయాడు. కుమారుడు దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని రక్షించుకున్నాడు. ఇంత ప్రిపేర్ అయ్యాడు ప్రార్థన. ఎవరు? ఆ కుమారుడు. తండ్రి, నీకు విరోధంగాను పరలోకానికి విరోధంగాను పాపం చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఇప్పుడు అసలు నీ కుమారుని అనిపించడానికి నేను యోగ్యుడు కాదు. నీకు ఇష్టమైతే ఒక కూలోనే పెట్టుకో, జీతం నువ్వే ఫిక్స్ చేయి, కనీసం కొంచెం అన్నం పెట్టు, నీ కుమారుని అనిపించడానికి యోగ్యుని కాదు. చాలా ప్రిపేర్ అయ్యాడు తండ్రి. ఆ నోట్లో అసలు మాట అనిచ్చాడా? దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, మెడ మీద పడిపోయాడు, ముద్దు పెట్టుకున్నాడు. పందుల వాసన అవుతుందో తెలియదు, ఏ వాసన అవుతుందో తెలియదు. అయినా సరే ముద్దు పెట్టుకుని కౌలించుకుని విడిచిపెట్టకుండా పనివారు పిలిచి, పనివాళ్ళ నా కుమారుడు వచ్చేసాడు, విందు చేయండి, ప్రశస్త వస్త్రం తీసుకున్నాడు, ఉంగరం పెట్టండి, చెప్పులేయండి, ఆకారం అంతా మార్చేసేయండి అన్నాడు. మరలా కుమారుడిగా చేసుకున్నాడు. ఎలా సాధ్యమైంది అంటే కేవలం ప్రేమ. దేన్ని బట్టి? ప్రేమ, కేవలము ప్రేమ. అంతేగాని తనకి ఏ యోగ్యత లేదు. తలెత్తుకోకుండా చేసినటువంటి కుమారుడు ఈ కుమారుడు. వయసు రాకముందే ఆస్తిపాస్తులు అడిగినటువంటి కుమారుడు ఈ కుమారుడు. సమాజంలో ఎవరు నీ కుమారుడు ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇలా జరిగిందంట కదా మీ ఇంట్లో అంటే ఏ మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ తండ్రి. ఒక అవమానంతో, ఒక సిగ్గుతో, ఒక భారంతో, కలవరంతో, చింతతో ఉన్నటువంటి ఈ తండ్రి కుమారుడు వచ్చిన తర్వాత ప్రేమ చూపించాడు తప్ప ఏ యోగ్యత, అర్హత చూడాల. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా ఆలోచన చేయాలి. తప్పిపోయిన వారు రక్షించడానికి ప్రభు ఒకడు ఉన్నారు. చాలామంది తండ్రులు తప్పిపోతున్నారు భూమి మీద, చాలామంది తల్లులు తప్పిపోతున్నారు భూమి మీద, చాలామంది కుమారులు తప్పిపోతున్నారు వారి యొక్క నడవడికలో, చాలా గృహాల్లో కుమార్తెలు తప్పిపోతున్నారు, చాలా స్థలాల్లో విశ్వాసులే తప్పిపోతున్నారు, చాలా స్థలాల్లో క్రైస్తవులు తప్పిపోతున్నారు. ఎవరు తప్పిపోవట్లేదు? ఇందిరా మార్గాలు తప్పిపోవట్లేదా? అదే ఆత్మీయంగా ఉంటున్నామా? రకరకాలు వచ్చి చేరట్లేదా? ఈరోజు నీ యోగ్యతను బట్టి మాత్రం నేను పరలోకంలో చేర్చుకుంటానంటే ఎవరు చేర్చుకుంటారు? నువ్వు ఎప్పటికీ కూడా బయట ఉండవలసిన వ్యక్తివే. నేను ఒకసారి ప్రయాణం చేస్తుంటే ఒక కారు వెనక స్టిక్కరింగ్ చేస్తుంది. అది చూసిన తర్వాత వెంటనే ఫోటో తీసుకున్నాను. ఏం రాయబడిందంటే, నాట్ బై మై మెరిట్ బట్ బై హిజ్ మర్సీ అని రాయబడింది. నాట్ బై మై మెరిట్ బట్ బై హిజ్ మర్సీ. నా యోగ్యత ఏం లేదు, దేవుని కనికరం. మాట చాలా నచ్చింది, నిజమే కదా? అసలు ఈరోజు భూమి మీద బ్రతికుండడానికి నీకు ఏ అర్హత ఉందని చెప్పి ప్రభు బ్రతికిస్తున్నాడు? కేవలం దేవుని కనికరం. ఊపిరి పీల్చుకున్నావంటే ఏ యోగ్యతను బట్టి? కేవలం దేవుని కనికరం. తప్పిపోయినటువంటి నువ్వు రక్షించడానికి, ప్రేమించడానికి, ఇంకా ఎదురు చూస్తుండడానికి, నువ్వు ఎప్పుడు వస్తావు ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, చేర్చుకోవాలి, మరలా ప్రేమను చూపించాలి, మరలా నీకు స్వాస్థ్యాన్ని సిద్ధపరచాలని ఒక తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు తెలుసా? నువ్వు దాన్ని అంగీకరిస్తే తప్పకుండా ఆ గొప్ప బహుమానాన్ని సంపాదించుకుంటావు. ఒకసారి ఒక ట్రైన్ చాలా వేగంగా వెళ్తూ ఉంది. అంత స్పీడ్లో వెళ్తున్నటువంటి ట్రైన్లో కూడా ఒక అమ్మాయికి కిటికీ దగ్గర కూర్చుంటే కూడా చెమటలు కారుతూ ఉన్నాయి. ఎదురుగా కూర్చుంటాడు ఒక పెద్ద ఆయన చూస్తూ ఉన్నాడు. అమ్మాయిని చూస్తే చదువుకున్న అమ్మాయిలాగా ఉంది, అమ్మాయిని చూస్తే గొప్పింటి అమ్మాయిలాగా ఉంది, అమ్మాయిని చూస్తే చక్కని రూపం కలిగి ఉంది. ఇంత వేగంగా ట్రైన్ వెళ్తుంటే కూడా ముఖం మీద, నుదుటి మీద ఇంకా చెమట కారుతుందంటే ఏదో టెన్షన్లో ఉంది, ఏదో ఆలోచనలో ఉంది, ఏదో కలవరంలో ఉంది. అమ్మా నీ పేరేం పేరు అని అడిగాడు. అడి తిరిగి నీకెందుకు చెప్పాలన్నట్టుగా మళ్ళీ తిరిగింది, పేరు చెప్పలా. మళ్ళీ ఈయన కదిలించుకొని అమ్మా ఏంటి నీ సమస్య ఏంటి అన్నాడు. మళ్ళీ చెప్పదలుచుకోవాలా, పలకదలుచుకోవాలా, తిరగదలుచుకోవాలా. కొద్దిసేపు అయిన తర్వాత ఆ పెద్ద ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, నేను నీ తండ్రి లాంటి వాడిని, నీకు ఇష్టమైతే చెప్పు, నేను ఏదైనా సలహా ఇవ్వగలిగితే ఇస్తాను, ఏదైనా చెప్పగలిగితే చెప్తాను, నీకు ఇష్టమైతేనే మాట్లాడమ్మా, నీ తండ్రి లాంటి వాడిని అనుకో అన్నాడు. ఎప్పుడైతే తండ్రి లాంటి వాడిని అనే మాట ఉపయోగించాడో
అప్పుడు ఈ కుమార్తె కొంచెం నోరు తెరిచింది. నా పేరు పలానా పలానా, మాది పలానా ఊరు. నేను 2 నెలల క్రితం మా నాన్నతో గొడవ వేసుకున్నాను. ఇంట్లో గొడవయ్యేటప్పటికి కోపం ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. స్నేహితురాలు ఇంట్లో ఉంటున్నాను. వచ్చానే కానీ నెమ్మది లేదు నాకు. ఏదో ఆ రోజున గొడవ వేసరికి కోపం మీద ఆవేశంతో లేకపోతే బయట ఉండలేనా అని చెప్పేసి వేగంగా వచ్చేసాను. కానీ ఈరోజు నాకు నా తండ్రి లేడే, నా తల్లి లేదే, నా తమ్ముడు నా చెల్లి లేదే అని చెప్పేసి చాలా ఇబ్బందిగా ఉంది, వేదనగా ఉంది. ఎన్ని రోజులు ఉంటాను స్నేహితురాలు ఇంట్లో, నాకు నా తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు. మరి ఏం చేసావమ్మా? నేను ఓ 15 రోజుల క్రితం లెటర్ రాశాను ఇంటికి. నేను పలానా రోజు నేను రావాలనుకుంటున్నాను ఇంటికి, మీకు ఇష్టమైతే నన్ను క్షమించండి, నేను ఇంటికి వస్తాను అని చెప్పి రాశాను. మరి రిప్లై లెటర్ వచ్చిందా అని అడిగాడు. ఆమె చెప్పింది, నేను నా అడ్రస్ రాయలేదు. మరి ఎలా అర్థమవుతుంది నీకు? నేను మళ్ళీ ఇంకొక వారం క్రితం మళ్ళీ ఇంకొక లెటర్ రాశాను. డాడీ, ఈ నెల పలానా తేదీన పలానా ట్రైన్లో నేను జర్నీ చేస్తున్నాను. ఆ ట్రైన్ మన ఊరి మీదుగా వెళ్తుంది. మీరు ఒకవేళ నన్ను క్షమిస్తే మన ఇంటి వెనక ఉన్నటువంటి ఆ చింత చెట్టుకి తెల్లని క్లాత్ ఒకటి కట్టండి. నేను ఆ స్టేషన్ పక్కనే వాళ్ళ ఇల్లు. ఆ క్లాత్ చూసినప్పుడు మీరు నన్ను క్షమించారు అనుకొని ట్రైన్ దిగుతాను. ఒకవేళ కనుక క్లాత్ ఏమీ నాకు కనబడకపోతే నేను ట్రైన్ దిగను, ఇక నా గతి ఇంతే అనుకొని వెళ్ళిపోతాను డాడీ అని లెటర్ రాశాను అని చెప్పి. అందుకే టెన్షన్గా ఉంది నాకు. మరో 20 నిమిషాల్లో మా ఊరు రాబోతుంది. స్టేషన్ పక్కనే మా ఇల్లు. చింత చెట్టు కిటికీ నుంచి కనపడుతూ ఉంటుంది. ఆ క్లాత్ కనపడితే నేను దిగుతాను. క్లాత్ కనపడకపోతే నా గతి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి? అందుకే ఇంత చింతగా, అందుకే ఇంత టెన్షన్గా ఉంది. ఆయన చెప్పాడు, పెద్ద ఆయన, ఏం పర్వాలేదమ్మా, నాన్న ఎప్పుడు మంచివాడే, ఖచ్చితంగా నేను క్షమిస్తాడు. ఏదో ఆవేశంలో పొరపాటు నువ్వు వచ్చేసావు, కానీ ఆ ఆవేశాన్ని బట్టి, ఆ కోపాన్ని బట్టి నీ తండ్రి ఎప్పుడు నిన్ను కాదనుకోడు. నేను ఖచ్చితంగా ప్రేమిస్తాడు, నేను ఖచ్చితంగా క్షమిస్తాడు. నేను కూడా భగవంతుని కోరుకుంటున్నానని చెప్పి ఇక తాను కూడా కిటికీలో కలబెట్టడం మొదలుపెట్టాడు. ఆ ఊరు ఎప్పుడు వస్తుందా, చింత చెట్టు ఉందా, ఆ చింత చెట్టుకి క్లాత్ కట్టారా లేదా, ఇదే ఆలోచన. టైం గడుస్తున్న కొద్దీ టెన్షన్ అయిపోతుంది. ఈ అమ్మాయికి ఇంకా టెన్షన్ అయిపోతుంది, చెమటలు కారుతూ ఉన్నాయి, ఎదురు చూస్తూ ఉంది. మనసులో అనుకుంటే మా డాడీ నన్ను క్షమిస్తే బాగుంది, మా డాడీ నన్ను క్షమిస్తే బాగుంది, మా డాడీ నన్ను చేర్చుకుంటే బాగుంది, మా డాడీ క్లాత్ కడితే బాగుందని ఒకటే టెన్షన్. ఊరు వచ్చింది. కిటికీలో చూసినప్పటికీ ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం అంటే, మా అమ్మాయికి ఒక్క వైట్ క్లాత్ కడితే కనపడదు ట్రైన్లో నుంచి అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి వైట్ చీరలు, వైట్ లుంగీలు అన్నీ చెప్పి చెట్టు నిండా కట్టేశాడు ఆయన. అలా కట్టడం మాత్రమే కాదు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తమ్ముడు, చెల్లి నలుగురు కలిసి స్టేషన్లో నిలబడి ఉన్నారు. అది చూడడము ఈ బిడ్డ ఒకటే ఏడుస్తూ ఉంది. కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ముందు కూర్చున్న పెద్ద అయినా, మరేం పర్వాలేదమ్మా, సంతోషంగా వెళ్ళు, చెప్పాను కదా మీ డాడీ నేను చేర్చుకున్నారు, ధైర్యంగా ఉండు, ఇంకెప్పుడు ఇలాగా బయటికి రావద్దు, సంతోషంగా ఉండని చెప్పి బయటికి పంపించి ఆ అమ్మాయి బయటికి దిగుతుంటే ఆ తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌలించుకొని స్టేషన్లో గట్టిగా ఏడ్చుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఒక్కసారి ఆ చింత చెట్టు వైపు చూస్తే ఎన్ని వైట్ క్లాత్లు ఉన్నాయంటే, చిన్న కర్చీపులు మొదలుకొని ఆ లుంగీలు, చీరలు అన్నీ చింపేసి వైట్ క్లాత్తో నింపేశారు ఆ చెట్టు అంతా కూడా. ఎందుకొరకు ఆ చెట్టు నింపారంటే, నా బిడ్డకి కనబడాలి, నా బిడ్డని నేను క్షమించాలని దానికి రుజువు, నా బిడ్డని ఎంత ప్రేమించాలని రుజువు, నా బిడ్డని చేర్చుకుంటానని దానికి రుజువు. ఆ కుమార్తె చూడగానే ఏడ్చుకుంటూ కృతజ్ఞత భావంతో పరిగెత్తుకుంటూ ట్రైన్ దిగి వచ్చి అమ్మ నన్ను పట్టుకుని ఏడ్చి, డాడీ సారీ, డాడీ మమ్మీ సారీ, నీకు ఎప్పుడు పోండి డాడీ, ఎప్పుడు వెళ్ళండి డాడీ అని చెప్పేసి ఏడ్చి ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇంట్లో ఆ రోజు సంతోషమే. తప్పిపోయింది ఆ కుమార్తె, కానీ మరలా తండ్రిని వెతుక్కుంటూ వస్తే తండ్రి చేర్చుకున్నాడు. కూర్చున్న నీవు నేను కూడా తప్పిపోయి ఉంటాం ఏదో ఒక విషయంలో, ఏదో ఒక చోట బలహీనపడి ఉంటాం, ఏదో ఒక చోట దేవుని కోపం పుట్టించుంటాం, ఏదో ఒక చోట. నేను చెప్పాను కదా ఇందాక, 2 రకాల ప్రజలు. ఒకటి క్షమించబడిన పాపులు, రెండవది
క్షమించబడని పాపలు. అంతేగాని నేను పరిశుద్ధ, ఐఎమ్ పర్ఫెక్ట్, నేను నిప్పుని తుప్పుని అని మాట్లాడదు ఎవరు కూడా. నిప్పులు ఎవరు లేరు ఇక్కడ, ఆరిపోయిన నిప్పులన్నీ కూడా అందరం పాపులమే. కాకపోతే క్షమించబడ్డామా క్షమించబడలేదు అంతే వ్యత్యాసం. ఎప్పుడు కూడా నేను పర్ఫెక్ట్ అని చెప్పి ఇతరులను చిన్న చూపు చూడొద్దు. దేవుని చేత రక్షణ పొందామంతే, దేవుని కృపను బట్టి. ఈరోజు నీకు తప్పిపోయినటువంటి నిన్ను మరలా ప్రభు రక్షించుకోవాలి ఎదురు చూస్తున్నాడు. ఒక తండ్రి మనస్సుతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా దూరంగా ఉన్నప్పుడైనా సరే నేను గుర్తుపట్టగలడు. అది ఆయన ప్రేమ. నువ్వు ఇంటికి రాకముందే నువ్వు వస్తున్నావని తెలిస్తే చాలు, నీలో పశ్చాత్తాపం కలుగుతుందంటే చాలు, పరిగెత్తుకుంటూ ఆయనే వచ్చి నేను పట్టుకుని గట్టిగా ఏడుస్తాడు. ప్రభా నన్ను క్షమించు అని నువ్వు అడగక మునిపే నీ నోట్లో అసలు మాట కూడా రాని కూడా నన్ను హృదయాన్ని ఎరిగిన వాడు ఆయన గట్టిగా పట్టుకొని నీకు మరలా ప్రశస్త వస్త్రాన్ని తొలగించి తన బిడ్డగా తన కుమారుగా చేసుకోగలడు. అది ఆయన శక్తి. కానీ ఈరోజు ఆలోచన చేద్దాం, ఆయనే రక్షించును. ఎవరిని రక్షిస్తాడు? పాపులను రక్షిస్తాడు. రెండవదిగా నశించిన వారిని రక్షిస్తాడు. మూడవదిగా నమ్ము వారిని రక్షిస్తాడు. నాలుగవదిగా తప్పిపోయిన వారికి. నువ్వు ఇంకా పాపంలో ఉంటే ప్రభువు రక్షణ నీకు సమీపంగా ఉన్న సంగతి నువ్వు గ్రహించాలి. నువ్వు నశించిపోతున్నటువంటి వ్యక్తిగా ఉంటే ప్రభు ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు అపార్థం చేసుకొని నశించిపోవద్దు. నువ్వు ఇంకా నమ్మకపోతా ఉంటే ప్రభు యొక్క క్షమాపణ ఎప్పుడో సిద్ధపరచబడింది, కానీ నువ్వే దాన్ని అంగీకరించకుండా చేతులారా త్రోసివేస్తూ, చేతులారా దాన్ని నెట్టివేస్తూ నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావేమో. నువ్వు ఒకవేళ తప్పిపోయావేమో ఏదైనా విషయం, ఏదైనా మార్గంలో ప్రభు ఇంకా చేతులు చాపి నిన్ను రక్షించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దాన్ని నువ్వు గ్రహించాలి. ఈ 4 సంగతులను బట్టి ఈ రాత్రికాల సమయంలో ఏ అనుభవంలో ఉన్నావో ఆ అనుభవాన్ని బట్టి ప్రభువుకు అప్పగించుకో. ప్రభు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి. కొన్ని నిమిషాల్లో ముగిస్తాము. విన్న వాక్యానుసారంగా మన హృదయాలు ప్రభువుకు అప్పగించుకుందాం. అందరూ మోకరించాలి. ఇంతసేపు ఓపికతో ఉన్నారు, మరి కొన్ని నిమిషాలు ఓపిక అలాగే దేవుని సన్నిధిలో ఉండండి. ఎవరు లేచి వెళ్ళొద్దు, మీ మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేయొద్దు, మాట్లాడదు. దయచేసి మోకరించండి. అందరూ ప్రార్థనలో ఉండండి. కొద్దిసేపు మోకరించండి, ప్రార్థనలో ఉండండి. ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే తన ప్రజలను ఆయన రక్షిస్తాడు. ఎవరు ఆయన ప్రజలు అంటే నువ్వే. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని వ్యక్తివి, దేవుని ప్రజవి, దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో, దేవుని యొక్క చైతన్యంగా చేయబడినటువంటి వ్యక్తివి నువ్వు. తన చేతులతో నిర్మించుకున్నటువంటి నిన్ను దేవుడు అమితంగా అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వే పాపంలోకి వెళ్ళిపోయావు, నువ్వే నశించిపోతా ఉన్నావు, నువ్వే నమ్మడం లేదు, నువ్వే తప్పిపోయావు. కానీ ప్రభు ఇంకా ప్రేమిస్తూ చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజైనా నీ హృదయాన్ని నాకు ఇస్తావా? మోకరించాలమ్మా, మోకరించి కళ్ళు మూసుకోండి. బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు. ఈ సమయంలో అవిధేయత ఉండద్దు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. ప్రభు నీతో మాట్లాడుతున్న ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నావంటే మూర్ఖత్వం అంటారు దాన్ని. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. మీ జీవితంలో పాపాలు ప్రభు క్షమించగలరు. మీ జీవితంలో ఎక్కడైతే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఏ అపాయం సంభవిస్తూ ఉంది, ఏ శత్రువుని మృంగాల ఎప్పుడు దొరుకుతావని తరుముతా ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు, ఆ గర్జించే సింహం నుంచి ప్రభు రక్షించగలరు నిన్ను. నీ అంతటి నువ్వు రక్షించుకోలేవు. నీ శక్తి చాలదు, నీ జ్ఞానం చాలదు, నీ బలం చాలదు, నీ తెలివి చాలదు, నీ యుక్తి చాలదు. సాతాను నుండి విడిపించబడాలంటే బలవంతుడైన ప్రభుకే సాధ్యం. స్వార్థ నమ్ము. ఎన్ని పర్యాలు దేవుని మాటలు ఉంటావు, నమ్మట్లేదే, అలవాటుగా ఉంటున్నావు, విడిచిపెడుతున్నావు, వెళ్ళిపోతున్నావు, అంతే. కార్యం జరగాలి నీ హృదయంలో. నమ్మితే ప్రభుని రక్షిస్తాడు. అది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. ఆ సంకల్పము నుండి నువ్వు వెళ్ళిపోవద్దు, ఆ సంకల్పాన్ని త్రోసివేయద్దు. ఇప్పటికి రక్షించబడ్డావా? తప్పిపోయావేమో మరలా ప్రభు పిలుస్తున్నాడు. ఇంకా నా ఇల్లు తలుపు ఓపెన్ చేయబడి ఉంది, నేను ఇంకా నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాను. దినమంతా నా చేతులు చాపే ఉన్నాను. ఎప్పుడు వస్తావు నా ఇంటికి? త్వరగా తిరిగిరా,
తిరిగి నా ఉద్దేశించిన నా ఎదురుకు రావాలను, నేను నిన్ను రక్షిస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. ప్రభువుకు మీ హృదయాన్ని అప్పగించుకోండి. రక్షణ కొరకు తీర్మానం చేసుకోండి. ఒకవేళ రక్షించబడిన తర్వాత నువ్వు తప్పిపోయి ఉంటే మరలా ప్రభు యొక్క ఇంటికి రావడానికి తీర్మానం చేసుకోండి ప్రభు కొరకు. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలవమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, బయట నిలవమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య సిలువ సువార్త జులగనాయెనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య సిలువ సువార్త జులగనాయెనా, సందేహమేలా సంశయమదేనా, ప్రభు యేసు కార్యములను పరికించి చూడు, గాయాలలో నీ వేలు నాకించి చూడు, సందేహమేలా సందేహమేలా
నీకై బలించెనే. అని పాప శిక్షను తానే బలించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే. కడుగోర హింస నుండే నీ కోసమే. ప్రవహించే రక్తధార నీ కోసమే. కడుగోర హింస నీకై నీ కోసమే. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలో నీ వేలు తాకించి చూడు. సందేహమేలా. ఎందరైతే దేవుని వాక్యం విన్నారో ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడని, నీ కొరకు ప్రాణం అర్పించాడని, శిలువలో రక్తం కాల్చాడని, ఇంకా నీ కొరకు ఎదురు చూస్తాడని నమ్మిన వారు మీ కుడి చేతులు తల కంటే పైకెత్తి చూపించండి. ప్రభువుని గురించే రక్షణ, ప్రభువుని గురించే ప్రేమను ఎవరు త్రోసివేయదు కానీ ప్రభు యొక్క సహనంతో, ప్రభు దీర్ఘశాంతంతో ఎవరు చెలగాటం చేయొద్దు. పొరపాటును కూడా ప్రభు యొక్క ప్రేమను పరీక్షించొద్దు, ఆటలాడద్దు ప్రభు యొక్క సహనంతో. ఒకవేళ ఈ రాత్రి ప్రభు ప్రేమను అర్థం చేసుకొని ఇక మీదట ప్రభు కొరకు నిశ్చయంగా, నిశ్చలంగా, నిర్భయంగా దేవుని కొరకు జీవించాలి అని అనుకుంటున్నారనే తీర్మానం కలిగిన వారు మీరు ఏ స్థలంలో ఉన్నా మీ చెయ్యి పైకెత్తి చూపించినట్లయితే ప్రభు ఈ రాత్రి మీ హస్తాలను తాకి మీ హృదయాలను బాగు చేసి మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. ప్రభు యొక్క అధికమైన కృప, ప్రేమ, ఆ సంతోషం, సమాధానం మీరు అనుభవిస్తారు. అతి కృప ప్రభు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం.